నాగేశ్వర్ గారు, అంటే బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో భారత్ నేర్చుకోవాల్సిన పాఠం ఏమైనా ఉందా? చాలా ఇంపార్టెంట్. ఒకటి, మనకు ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ ఫారెన్ పాలసీ ఫ్రంట్లో. ఎందుకంటే మన నైబర్హుడ్ మొత్తం వాస్తవంగా ప్రైమ్ మినిస్టర్గా మోడీ ప్రమాణ స్వీకారం చేశాక నైబర్హుడ్ ఫస్ట్ ఫారెన్ పాలసీనే మొదలుపెట్టారు. సో మోడీ ప్రమాణ స్వీకారానికి సౌత్ ఏషియన్ లీడర్స్ అందరినీ పిలిచారు. సో నవాజ్ షరీఫ్ దగ్గరికి వెళ్ళారు. సో మనము ఆ గుడ్ ఇంటెన్షన్స్తోనే మోడీ ప్రభుత్వం మొదలైంది కూడా. కానీ మనకు ఇక్కడ టోటల్ బార్డర్ మనకు చుట్టూ దేశాలు తీసుకుంటే చైనాకు మనకు వ్యూహాత్మకంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరిహద్దు వివాదాలు ఉన్నాయి. జియో పాలిటిక్స్లో కూడా చైనాకు మనకు మధ్య ఘర్షణ ఉంది. తర్వాత పాకిస్తాన్ మనకు జన్మతః వ్యతిరేక దేశం. అలాగే నేపాల్ మనం బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ చూసి పెడుతున్నాం అనేది నేపాల్ ఆరోపణ. నేపాల్లో అసలు నేపాల్ పార్లమెంటే వాళ్ళు ఆమోదించిన రాజ్యాంగంలో మ్యాప్ ఇండియన్ టెరిటరీస్, ఇండియా అధీనంలో ఉన్న టెరిటరీస్ కూడా తమ మ్యాప్లో ఉన్నట్టు చూపెట్టారు. అందువల్ల నేపాల్ ప్రభుత్వం కూడా కొంత ప్రో చైనా లైన్, ప్రో చైనా టిల్ట్ ఉంది. అలాగే మీకు మాల్దీవ్స్లో ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ చేపట్టి మొహమ్మద్ మొయిజు ప్రెసిడెంట్ అయ్యాడు. అంతకుముందున్న ప్రభుత్వం ప్రో ఇండియా గవర్నమెంట్. సో మళ్ళీ ఇటీవల ఆయనకు తప్పనిసరి పరిస్థితి వచ్చి భారతదేశంతో సంబంధాలు కొంత మెరుగుపరుచుకుంటున్నాడు. కానీ బై నేచరే ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్తో వచ్చాడు, భారతదేశం వెళ్ళిపోవాలి మాల్దీవ్స్ నుంచి అని. సో ఇక శ్రీలంకలో మనకు తెలుసు, శ్రీలంకలో చైనాకు శ్రీలంకకు చాలా పెద్ద నెక్సెస్. సో ఎకనామిక్గా కూడా చాలా పెద్ద లింక్ ఉంది. శ్రీలంక పోర్ట్లను చైనా డెవలప్ చేస్తుంది. అఫ్కోర్స్ భారతదేశంతో సంబంధాలు ఉన్నప్పటికీ కూడా శ్రీలంకలో కంప్లీట్గా ప్రో ఇండియన్ ఫోర్సెస్ ఏం లేవు. సో అక్కడ రకరకాల ఫోర్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఆడ తమిళ్ కాజుకు మద్దతు ఇచ్చాం కనుక సింబలీ మెజారిటేరియన్ భావాలున్న పార్టీలు ఏవి కూడా ఇండియా పట్ల అంత కంఫర్టబుల్గా ఉండవు. ఎందుకంటే మనకు శ్రీలంకకు ఈ తమిళ్ లింక్ వల్ల. సో మనకి మిగిలింది ఎవరు చెప్పండి నాకు, ఇంకా సౌత్ ఏషియాలో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన సహజంగానే భారత్ వ్యతిరేకం. మనకు మిగిలింది ఏంటి ఇప్పుడు? చుట్టూ చూడండి, మీకు మొత్తం నైబర్హుడ్ అంతా చెప్పాను. ఇక మిగిలింది భూటాన్. మాల్దీవులు కూడా సరైన సంబంధాలు ఈ మధ్య వాడు అక్కడ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ నడిపి ప్రెసిడెంట్ అయ్యాడు. సో అందువల్ల మీకు నేపాల్లో గోడల పైన ఇండియన్ ఇంపీరియలిజం అని రాస్తారట. సో అందువల్ల మన పట్ల వ్యతిరేకత ఉంది. రకరకాల కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఒక భూటాన్తో మనకు సంబంధాలు మంచిగా ఉన్నాయి. సో భూటాన్ ఇది వెరీ స్మాల్ పవర్. అది దాదాపు ఫారిన్ పాలసీలో కూడా యాక్టివ్గా ఉండదు, న్యూట్రల్ ఫారిన్ పాలసీ. సో మనతో ఉన్నాయి, వాళ్ళకి భూటాన్కు చైనాతో కూడా సంబంధాలు. సో భూటాన్ చిన్న దేశము, ఫారిన్ పాలసీలో యాక్టివ్గా ఉండదు కనుక అది ఇంపార్టెంట్ కాదు. మీకు ఇంపార్టెంట్ ఏమవుతుంది, మీకు ఇక్కడ మొత్తం హిస్టరీ చూసుకుంటే ఒక్క బంగ్లాదేశే మీకు ఈ 15 ఏళ్ళుగా మనం ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే 2000 లాస్ట్ 15 ఇయర్స్ నుంచి షేక్ హసీనా పాలన ఉండగానే యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ బంగ్లాదేశ్లో ఈ ఈస్టర్న్ బార్డర్ లేం. అందువల్ల ఇప్పుడు మనకు ప్రధానమైన ఛాలెంజ్ వచ్చేది ఇండియా ఏమి నేర్చుకుంటుంది అన్న దానికన్నా ఇండియాపై ప్రభావం వచ్చే మొదటి సవాల్ ఏంటంటే ఈ ఫారిన్ పాలసీ. సో హౌ డు యూ మేనేజ్ ది సౌత్ ఏషియన్ జియో పాలిటిక్స్? ఇప్పుడు మన ఇండియాకున్న ఒక ఏకైక ఫేవరబుల్ గవర్నమెంట్ పడిపోయింది. ఇక రెండవది డొమెస్టిక్ గా రెఫ్యూజీ క్రైసిస్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా అవామీ లీగ్ పైన దాడులు జరుగుతాయి. ఎందుకంటే ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ వచ్చినప్పుడు హసీనా చేసిన ఒక పొరపాటు కూడా ఏంటంటే ప్రభుత్వ బలగాలతో పోలీసులు వారిని డీల్ చేయకుండా తన విద్యార్థి యువజన విభాగాలను దించింది, ఛాత్రలీగ్ అని. సో వాళ్ళని దించితే బంగ్లాదేశ్ పోలీసులు ఈ ఛాత్రలీగ్ కార్యకర్తలు కలిపి స్టూడెంట్ ప్రొటెస్టర్ల పైన పడ్డారు. సో అందువల్ల ఇప్పుడు దానికి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రక్రియ విద్యార్థుల నిరసనలు వాస్తవంగా ప్రతిపక్షాలు నడిపింది కాదు, ఇస్లామిస్ట్ ఫోర్సెస్ నడిపింది కాదు. కానీ ఈ నిరసనలో వాళ్ళు ఎంటర్ అయ్యారు, వాళ్ళు పెనట్రేట్ అయ్యి ఇప్పుడు వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. ఎందుకంటే స్టూడెంట్ ప్రొటెస్ట్ రాజకీయ అవకాశంగా ఇప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్లో ప్రొటెస్ట్ లాగిపోయాక ఏమవుతుందంటే వాళ్ళ ఆర్గనైజ్ ఫోర్స్ కాదు కనుక ఆర్గనైజ్ పొలిటికల్ ఫోర్సెస్ ఈ స్పేస్ ఆక్రమించేస్తాయి. ఇప్పుడు అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయి హసీనా వెళ్ళిపోయి తర్వాత స్టూడెంట్లకేమో వాళ్ళు లీడర్లెస్ ఫోర్స్, వాళ్ళ నాయకత్వం ఉన్న సెక్షన్ కాదు,
అవి స్పాంటేనియస్ ప్రొటెస్ట్. సో వీళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఈ అపోజిషన్ ఫోర్సెస్ ఆ స్పేస్ ఆక్రమిస్తాయి. బంగ్లాదేశ్ పార్టీ కానీ, జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ కానీ, ఇవన్నీ కూడా ఆక్రమిస్తే ఇవి రాడికల్ ఇస్లామిస్ట్ ఫోర్సెస్. అందువల్ల ఖచ్చితంగా అవామీ లీగ్ పైన దాడులు జరుగుతాయి. ఎందుకంటే ఆ బంగ్లాదేశ్ హిస్టరీ అంతా ఇదే కదా. దాంతో పాటు మీకు మైనారిటీ హిందూస్ పై కూడా అటాక్ జరిగే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల మనం రెండోది అత్యంత కీలకమైనది, ఇది మనకు అనివార్యంగా భారతదేశంలోకి మనకు భారీ ఎత్తున వలసలు వచ్చే ప్రమాదం ఉంది. సో ఈ రెఫ్యూజీ క్రైసిస్ ను ఎలా డీల్ చేస్తాము అనేది ఒక సెకండ్ ఛాలెంజ్. ఇక ఈ రెండు ఛాలెంజెస్ను మనము రాబోయే కాలంలో ఎదుర్కోక తప్పదు. అందుకే మనకు ఇప్పుడు పీస్ఫుల్ అండ్ స్టేబుల్ బంగ్లాదేశ్ ఈజ్ ఇన్ అవర్ ఇంట్రెస్ట్. ఇక మూడవది జియో పాలిటిక్స్లో బంగ్లాదేశ్లో వచ్చిన పరిణామాలు పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ను పెంచాయి. ఆటోమేటిక్గా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ను పెంచాయి. చైనాకు బంగ్లాదేశ్కు మధ్య సంబంధాల్లో అనేక ట్విస్టులు ఉన్నాయి. చైనా వియత్నాం వాళ్ళ పేరు పెట్టారు, చైనీస్ ఫారిన్ పాలసీ, బ్యాంబూ ఫారిన్ పాలసీ అంటారు. వాళ్ళకి అవి రూట్స్ గట్టిగా ఉంటాయి కానీ ఎటుపడితే వంగుతాయి. సో అందువల్ల ఈ మధ్య షేక్ హసీనా చైనా వెళ్తే జింపింగ్ అపాయింట్మెంట్ కూడా రాలేదు. ప్రైమ్ మినిస్టర్ కలిసి ఒక రోజు ముందే అంటే పర్యటన ఒక రోజు ముందే ముగించుకొని వచ్చేసారని. అందువల్ల చైనాకు కూడా ఇప్పుడు అవామీ లీగ్ షేక్ హసీనాకు కూడా రిలేషన్స్ ఆశించిన స్థాయిలో లేవు. సో అందువల్ల ఇప్పుడు చైనా బ్యాంబూ ఫారిన్ పాలసీలో భాగంగా వాళ్ళు తాలిబాన్లతో కూడా ఇప్పుడు చర్చలు జరిపి అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కాపర్ మైనింగ్ కాంట్రాక్ట్లు పొందారు. సో అందువల్ల చైనా రేపు కూడా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది బంగ్లాదేశ్ పరిణామాలు. సో అందువల్ల పాకిస్తాన్ కోమ ఎలాగో అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అవామీ లీగ్ పోతే అక్కడ పాకిస్తాన్ భారత్కు మేలు కంటే సవాళ్ళే ఎక్కువ ఉన్నాయి. మేలే లేదు, మేలు కంటే కాదు, మేలు లేదు. అందువల్ల ఖచ్చితంగా చైనా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్, పాకిస్తాన్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే వాళ్ళ ప్రాక్సీ కంట్రీ అవుతుంది. ఇప్పుడు చైనాకోమో ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగే అవకాశం. అందువల్ల ఫారిన్ పాలసీలో కానీ, డొమెస్టిక్ గా రెఫ్యూజీ ప్రాబ్లం కానీ, స్ట్రాటజిక్ పాలసీలో కానీ ఇండియాకు డెఫినెట్గా ఛాలెంజెస్. ఇక మీరు అన్న పాయింట్ భారతదేశం ఏమి నేర్చుకోవాలి అని కూడా అడిగారు. భారత్ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని? భారత్ నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే హౌ డు యూ డీల్ విత్ ద అపోజిషన్ అండ్ డిసెంట్. ఇప్పుడు షేక్ హసీనా ఇస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ లీడర్ ఆఫ్ బంగ్లాదేశ్. ఆమె 81లో ఆమె 2081లో ఆమె బంగ్లాదేశ్కు తిరిగి వచ్చినప్పుడు లక్షల సంఖ్యలో ప్రజలు ఆమెకు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దాకా రోడ్డుకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు. ఇన్ 1981 ఆ 34 ఏళ్ళప్పటికి ఆమె మాజీ ప్రధాన నాయకుడైనటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురు అంతే. తర్వాత 2007లో ఆమె అమెరికా వెళ్తే ఆమె అమెరికాలో ఉండగానే ఆమె పైన అవినీతి కేసు పెట్టి ఆమె దేశానికి రావద్దు అని శిక్ష విధించారు. అయినా కూడా ఆమె 2008లో బంగ్లాదేశ్ గడ్డ పైన అడుగు పెడితే మళ్ళీ 27 ఇయర్స్ తర్వాత మీకు తిరిగి అదే రకమైన అపూర్వమైన స్వాగతం లభించింది. లక్షల సంఖ్యలో జనాలకు రోడ్లకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు. అంటే మళ్ళీ ఇప్పుడు 2024లో ఆమె దేశం విడిచి చెప్పి పెట్టకుండా బయటకు రావాల్సి వచ్చింది. వాట్ డస్ ఇట్ ఇండికేట్? అంత స్ట్రాంగెస్ట్ లీడర్, అంత మోస్ట్ పాపులర్ లీడర్, డెమోక్రటిక్ గా వ్యవహరించకపోతే నీ చరిత్ర ఎంత ఉన్నా ప్రజలు తిరగబడతానికి ఉదాహరణ. మామూలు చరిత్ర కాదు కదా. 30 లక్షల ప్రాణత్యాగాలతో పుట్టిన బంగ్లాదేశ్ కు ముజిబుర్ రెహమాన్ కూతురు ఒక సెక్యులర్ బంగ్లాదేశ్ ను, ఒక మోడర్న్ బంగ్లాదేశ్ ను, మోడర్న్ ఎకానమీని లో ఇన్కమ్ కంట్రీ నుంచి మిడిల్ ఇన్కమ్ కంట్రీ తీసుకొచ్చినటువంటి నాయకురాలు. సో పాండమిక్ తర్వాత బంగ్లాదేశ్ ఎకానమీ కరోనా తర్వాత దెబ్బతింటూ వచ్చింది. బట్ స్టిల్ అది బంగ్లాదేశ్ ను ఒక గౌరవప్రదమైన కంట్రీగా నిలబెట్టిన నాయకురాలు. ఎందుకు దెబ్బతిన్నారు? ఎప్పుడు కూడా అపోజిషన్ అణచివేస్తాం. ఇంతకుముందు చెప్పినట్లు 10,000 మందిని లోపలేశారట. అపోజిషన్ లీడర్ను మీకు జైల్లో పెట్టారు. ప్రతిపక్షాన్ని అవినీతి ఆరోపణలు, ఎవరు ప్రతిపక్షంలో అదే పరిస్థితి. మీరు అన్నట్టుగా పార్టీకి సంబంధించిన యోజన విభాగాన్ని పోలీసుల్ని మిలాఖత్ చేసి ఇవన్నీ కూడా
ఇది అంటే నాన్ స్టేట్ యాక్టర్స్ ను కూడా స్టేట్ తో కలపడం, ఇది భారతదేశానికి విలువైన లెసన్. పాలిటిక్స్ లో డెమోక్రసీ మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం, ప్రజలు కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం. కానీ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీకి ఏ చిన్న ప్రమాదం ఏర్పడినా నీ రాజకీయ భావజాలాలు ఏదైనా దాన్ని వ్యతిరేకించాలి. చాలా మంది ఏంటంటే మన రాజకీయ భావజాలం, మనం బీజేపీ అయితే మోడీ ప్రభుత్వం ఏం చేసినా దాన్ని సమర్థిస్తాం, మన కాంగ్రెస్ వాళ్ళు అయితే మోడీ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకిస్తాం. మోడీ అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులైనా భారతదేశ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీకి ప్రమాదం తెచ్చే ఏ పని చేసినా భావజాలాల పక్కన పెట్టి వ్యతిరేకించాలి. ఎందుకంటే వాటిని కాపాడుకోకపోతే రేపు మన పరిస్థితి అవును. ఇప్పుడు అక్కడ మొత్తం అణచివేసింది, డిసెంట్ లేదు, ప్రశ్నించేవాడు లేడు. సో ఇది ఎక్కడి దాకా తీసుకొచ్చిందంటే ఇలా తీసుకొచ్చింది. తర్వాత ఎలక్షన్స్ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. 2 సార్లు ప్రతిపక్షాలు బహిష్కరించాయి ఎన్నికలు బహిష్కరించాయి. ఇప్పుడు చూడండి ఆ సిమ్టమ్స్ మన దగ్గర కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఎలక్షన్స్ పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బంగ్లాదేశ్ తో పోల్చలేం మనం, కానీ మన దగ్గర కూడా ఎన్నికలు ఎలా జరిగాయన్నది ఇప్పటికీ అనుమానమలే. మన రాజకీయ పార్టీలకు డౌట్లు మొదలయ్యాయి. అలాగే మన దగ్గర కూడా డిసెంట్, నీకు వ్యతిరేకిస్తే ఆ ప్రతిపక్ష నేతల్ని జైల్లో పెట్టడము, మీడియా ప్రతినిధి జైల్లో పెట్టినప్పుడు ఆఖరికి డిజిటల్ మీడియా, సోషల్ మీడియాను కూడా కంట్రోల్ చేస్తానికి కొత్తగా బ్రాడ్కాస్ట్ బిల్లే చేస్తున్నారు. సో నాలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, పొలిటికల్ ఇండిపెండెంట్ జర్నలిస్టులకు కూడా ఇక ప్రభుత్వ పర్యవేక్షణలోకి రావాలి. సో ఇది మనకి వాళ్ళ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం. మన రియాక్ట్ అవుతారా? రాజ్యాంగానికి డెమోక్రసీ ఇబ్బంది అంటే 10 మంది బయటకు రారు, ఏమవుతారే బంగ్లాదేశ్ లాగా తయారైతే అప్పుడు మనం ఇబ్బంది పడతాం. సో అందువల్ల డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకోకపోతే నీకు బంగ్లాదేశ్ అనుభవాల నుంచి మనం నేర్చుకోవాలి. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ను, డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ ను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. ఇప్పుడు మన అనుకూల భావజాలం ఉన్న వాళ్ళకి కావచ్చు, మన వ్యతిరేక భావజాలం, దేన్నైనా నిర్ద్వందంగా వ్యతిరేకించగలగాలి. అప్పుడు మనం కాంగ్రెస్ అయితే ఎమర్జెన్సీని సమర్థించి, మనం బీజేపీ అయితే మోడీ ప్రభుత్వం ఏం చేసినా సమర్థిస్తే ప్రమాదం మన దేశానికి కూడా ఉంటది. అందువల్ల లెట్ us learn from Bangladesh, commit ourselves to the constitutional democracy.